మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శుభాభినందనలు. కుంభరాశి మనం చక్కగా ఈ జూన్ 2026లో జూన్ నెలకి అడుగుపెట్టేశాము. కుంభరాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ ఏ గ్రహాలు మీకు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనే విషయాల గురించి చాలా వివరంగా తెలుసుకుందాం. అసలు కుంభరాశి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది వారి ఆలోచన విధానం. ఈ రాశివారు అందరిలా రొమాంటిక్గా ఆలోచించరు. వాళ్ళ రూటే సపరేటు. 10 మంది వెళ్ళి దారిలో వాళ్ళు వెళ్ళరు. వీరికి అస్సలు నచ్చదు. ఎప్పుడూ భవిష్యత్తు గురించి, కొత్త టెక్నాలజీ గురించి, సమాజానికి ఏదో చేయాలనే తపనతో బతుకుతారు. మానవతా దృక్పథం వీళ్ళ రక్తంలో ఉంటుంది. కాబట్టి ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందు వరుసలో నిలబడతారు. బయటికి చాలా సైలెంట్గా గంభీరంగా కనిపించిన లోపల మాత్రం ఒక అగ్ని పర్వతంలాగా నిరంతరం జ్వలిస్తూ ఉంటారు. ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎదుటివారి ముందు కన్నీళ్లు పెట్టుకోరు. తమలో తామే బాధను దిగమింగుకుంటారు. స్వేచ్ఛను ప్రాణంగా ప్రేమిస్తారు. ఎవరైనా తమను కంట్రోల్ చేయాలని అని చూస్తే అస్సలు సహించలేరు. ఒకరిని నమ్మితే వాళ్ళ కోసం ప్రాణాన్ని ఇస్తారు. వాళ్ళే మోసం చేస్తే మాత్రం జీవితంలో వాళ్ళని మొహం కూడా చూడరు. ఇలాంటి అద్భుతమైన మొండితనం కలిగిన వినూత్నమైన కుంభరాశి వారికి 2026 జూన్ నెలలో ఇలాంటి అనుభవాలు ఎదుర్కోబోతున్నారో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ గ్రహస్థితుల గురించి స్పష్టంగా తెలుసుకుంటే, కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం నడుస్తుంది. కాబట్టి ముఖ్యంగా మీరు ఏలినాటి శనిలో చివరి 2.5 సంవత్సరాల దశలో ఉన్నారు. కాబట్టి ఇది మీకు చేసిన మంచి చెడు కర్మలు కడిగేసే సమయం. జూన్ 1 వరకు గురుడు 5వ ఇంట్లో ఉంటాడు. తర్వాత 6వ ఇంటికి మారుతాడు. అలాగే మీ రాశ్యాధిపతి అయిన శని భగవానుడు ఈ సంవత్సరం అంతా 2వ ఇంట్లోనే సంచరిస్తారు. అక్టోబర్ 1 వరకు రాహు జన్మరాశిలో ఉండగా 1వ ఇంట్లో కేతువు 7వ ఇంట ఉంటాడు. శుక్రుడు మే 14 నుంచి జూన్ 8 వరకు 5వ ఇంట్లో అనుకూలంగా ఉంటే, జూన్ 8 నుంచి జూలై 4 వరకు 6వ ఇంట్లోకి మారి ప్రతికూల ఫలితాలు ఇస్తాడు. కుజుడు 3వ ఇంట్లో మే 11 నుంచి 21 వరకు ఉండి మీలో ధైర్యాన్ని నింపితే తర్వాత 4వ ఇంట్లోకి పెడతాడు. గ్రహాల అమరిక వల్ల, ముఖ్యంగా ఏలినాటి శని రాహుల ప్రభావం వల్ల మీ జీవితంలో కొద్దిగా అస్తవ్యస్తంగా ఉన్నట్లు మీకు కనిపించవచ్చు. ఏ పని తలపెట్టినా అది వెంటనే పూర్తి కాదు. 10% పని మిగిలి ఉంటుంది. అంటే అంతా అయిపోయి చివరిలో కొద్దిగా మిగులుతుంది. దీనివల్ల మీకు చాలా చికాకు వస్తుంది. ఏలినాటి శని 2వ ఇంట్లో ఉండటం వల్ల మీకు ప్రతి అడుగున చాలా జాగ్రత్తగా కష్టపడి వేయాలి. లేకపోతే సులభంగా సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉన్నది. వ్యాపార రంగంలో ఉన్న వారి మార్పులు చేసుకోవచ్చు. అలాగే ఇల్లు లేదా ఆఫీసులో మారటం లాంటి స్థానచలనం కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు చేసే వ్యవహారాల్లో నిరంతర ఆటంకాలు, కోర్టు వ్యవహారాల కూడా సూచన మాత్రంగా చెప్పక తప్పదు. ఏ సమయంలో ఎవరితో వాదోపవాదాలు వెళ్ళకుండా ఉండటమే మీకు ఈ నెలలో శ్రీరామ రక్ష. అధిక వ్యయం కూడా అవుతుంది. అలాగే ఈ జూన్ నెలలో మీరు చేసే ప్రయత్నాలకు సంబంధించి మీకు ప్రయత్న కార్యానుకూలత తప్పకుండా లభిస్తుంది. మీరు గట్టిగా పట్టుబడి పెడితే, ఓపికతో ప్రయత్నిస్తే పనులు నెరవేరుతాయి. దానికి తగ్గట్టుగా కష్టాలు కూడా మీరు హెచ్చుగా అనుభవిస్తారు. అంత సులభంగా ఏదీ చేతికి రాదు. అయితే ఈ జూన్ నెలలో మీకు కొన్ని నూతన కార్యక్రమాలు మొదలు పెడతారు. వాటి వల్ల మీరు మానసికంగా ఎంతో ఉల్లాసాన్ని పొందుతారు. అలాగే ఇంట్లో ఏదైనా మంచి చేయాలి అన్న శుభకార్యాలు, ఆలోచనలు పొందుతారు. మీకు ఏవైతే కొత్త పనులు, నూతన కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో అవి మీ మిత్రుల సహాయ సహకారాలతో పూర్తవుతాయి. కాబట్టి స్నేహితులతో సత్సంబంధాలు నెరవేరటం ఈ నెలలో మీకు బాగా కలిసి వస్తుంది. కానీ ఇంకోవైపు చూస్తే, ఈ పనుల కోసం విపరీతమైన ధనం వ్యయం చేస్తారు. ఖర్చులు అదుపు తప్పడం కూడా చూస్తారు. కొత్తగా అప్పులు చేస్తారు. మళ్ళీ టెన్షన్ పడతారు. ఇవన్నీ ఒక ఎత్తైతే, కుటుంబమునందు వృధాగా కలతలు, నానా విధమైన బాధలు, ఇంట్లో వారితో మాట పట్టింపులు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఈ నెలలో ఉంది. ఇక కెరీర్, ఉద్యోగ, వ్యాపారం విషయానికి వస్తే జూన్ నెలలో మీకు మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. 2వ ఇంట్లో ఉన్న శని మిమ్మల్ని విపరీతమైన ఒత్తిడికి గురి చేస్తాడు. నా భవిష్యత్తు ఏమైపోతోంది, నేను అసలు ఎట్టి వెళుతున్నాను అన్న అనవసర భయాలకు, ఆందోళనకు మిమ్మల్ని రాత్రింబవళ్ళు వెంటాడుతూ ఉంటాయి. 1వ ఇంట్లో రాహువు, 7వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల మీరు కెరీర్ పట్ల చాలా ఇన్సెక్యూరిటీగా ఉంటారు.
ఆలోచించడం వల్ల మీరు తీసుకోబోయే అడుగులు తడబడేటువంటి ప్రమాదం కూడా ఉంది. మీరేమో పర్ఫెక్ట్గా పనిచేద్దాం అనుకుంటే చుట్టుపక్కల పరిస్థితులు అందుకు సహకరించకపోవచ్చు. వ్యాపారం చేసేవైతే మీ కాంపిటీటర్స్ నుండి తీవ్రమైన ఒత్తిడి, బెదిరింపులు ఎదుర్కొంటారు. కొత్త బిజినెస్లకు ఒకేసారి మొదలు పెట్టాలనుకున్నా, కొత్తగా ఎవరితోనైనా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయాలనుకున్నా దయచేసి జూన్ నెలలో ప్రారంభించకండి. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోబోతే ధన ప్రవాహంలో మీరు ఆశించినంత సాఫీగా ఉండదు. 2వ ఇల్లు అనేది ధనస్థానము. ఇక్కడే శని భగవానుడు ఉండటం వల్ల రావాల్సిన డబ్బు సమయానికి రాక ఆర్థిక లావాదేవీలు చాలా మందంగా నడుస్తాయి. పొదుపు చేద్దామన్నా ఏదో ఒక రూపంలో ఖర్చు వచ్చి పడుతూ ఉంటుంది. డబ్బును దాచిపెట్టడం, అక్యూములేట్ చేయడం అనేది నెలలో ఒక కలలాగే మిగిలిపోతుంది. లగ్నంలో ఉన్న రాసులు, సప్తమంలో ఉన్న కేతువు మీ డబ్బులు సంపాదించే మార్గాలను అనవసరమైన డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తాయి. అలాగే మీరు ఉద్యోగస్తులైతే కూడా ఎంతో అంకితభావంతో కష్టపడి పనిచేసినా మీ పై అధికారుల నుంచి మీకు దక్కాల్సిన గుర్తింపు దక్కదు. ఫండ్స్ లేక ప్రాజెక్టులు ఆగిపోవటం లాంటివి జరుగుతాయి. ఇవన్నీ నెగిటివ్ విషయాల మధ్య ఒక గొప్ప పాజిటివ్ విషయం చెప్పంటారా? 6వ ఇంట్లో గురువు మీ చంద్రరాశిని తన దైవీక దృష్టితో చూడడం వల్ల కొన్ని అడ్డంకులు, సమస్యలు ఉన్నా సరే మీ బురద నుంచి కూడా కమలంలాగా పైకి లేచేలా మీలో ఉన్న నైపుణ్యం మిమ్మల్ని కాపాడుతుంది. కెరీర్లో కాస్తంత స్ట్రైన్ అయ్యేలా చేస్తుంది. 3వ ఇంట్లో ఉన్న కుజుడు కూడా మీ ఆశయాలు నెరవేర్చడానికి నిలబడతాడు. 2వ ఇంటికి అధిపతైన గురువు 6వ ఇంట్లో ఉండటం వల్ల మీ రోజువారీ అవసరాలకు, అత్యవసరాలకు కావలసిన డబ్బు ఏదో ఒక మార్గం గుండా మీ చేతికి అందుతుంది. కానీ బ్యాలెన్స్ చేసుకునే అవకాశం మాత్రం ఈ నెలలో మీకు తక్కువే. కాబట్టి అనవసరమైన ఖర్చులు కళ్ళెం వేయండి. ఆడంబరాల కోసం అప్పులు చేయకండి. ఆరోగ్యపరంగా మీరు జూన్ నెలలో 100% అప్రమత్తంగా ఉండండి. ఏలినాటి శని ప్రభావం వల్ల చిన్న చిన్న సమస్యలతో కూడి పెద్దవిగా అనిపిస్తాయి. 2వ ఇంట్లో ఉన్న శని వల్ల మీకు కంటికి సంబంధించిన సమస్యలు, విజన్ ప్రాబ్లము, ఎక్కువసేపు సిస్టమ్స్ లేక మొబైల్స్ చూసే కుంభరాశి వారు మీ కళ్ళను కాపాడుకోవటం మంచిది. అలాగే జంక్ ఫుడ్కి దూరంగా ఉండండి. 1కి 7 ఇళ్లల్లో ఉన్న రాహుకేతువుల వల్ల, అంటే కుటుంబము, సప్తమ స్థానాల్లో రాహుకేతువులు ఉండడం వల్ల తొడలు, కాళ్ళు విపరీతంగా బాధ పెడతాయి. ఇవన్నీ ఏదో పెద్ద డబ్బు వల్ల వచ్చేవి కావు. కేవలం మీరు తీసుకుంటే విపరీతమైన స్ట్రెస్ వల్ల మాత్రమే ఈ జబ్బులు వస్తాయి. జీర్ణ సంబంధమైన సమస్యలు కూడా రావచ్చు. గురువు 6వ ఇంట్లో ఉండటం వల్ల మీ ఆరోగ్యపరంగా కొంత రక్షణ కవచంలా కనిపిస్తుంది. కానీ మీ వంతుగా మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా చేయటము, ధ్యానం చేయటము, ఇష్టదైవాన్ని ప్రార్థించడం వల్ల శారీరక, మానసిక నుంచి చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. అలాగే ఇక ప్రేమ, పెళ్లి, సంబంధాల విషయానికి వస్తే కుంభరాశి వారికి ఈ నెలలో కాస్త పరీక్షా సమయంలో చెప్పాలి. 2వ ఇంట్లో శని ఉండటం వల్ల మీ మాటల్లో కనుకుదనము పెరుగుతుంది. మీరు క్యాజువల్గా అన్న మాటలు కూడా మీ భాగస్వామి చాలా తప్పుగా, కోపం తెప్పించేలా అపార్థం చేసుకునే అవకాశం ఉంది. దీనివల్ల ప్రేమ జీవితంలో, వైవాహిక జీవితంలో ఆకర్షణ, ఆనందం కొద్దిగా తగ్గుతాయి. 1వ ఇంట్లో రాహువు, 7వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య అర్థం లేని అపార్థాలు, ఎడబాటు ఫీలింగ్స్ వస్తాయి. మీకు ఏ రకమైన గాఢంగా ప్రేమిస్తూ ఉన్న వారినైనా సరే పెళ్లి చేసుకోవాలని తొందరపడుతుంటే కనుక దయచేసి ఆలోచనలు ఈ నెలలో వాయిదా వేసుకోండి. వైవాహిక జీవితంలో అడుగుపెట్టడానికి ఇది అస్సలు అనుకూలమైన సమయం కాదు. ఒకవేళ మీకు ఇంకా పెళ్లి కాకపోతే 6వ ఇంట్లో ఉన్న గురువు మీకు భవిష్యత్తును, మంచి సంబంధాన్ని ఎంపిక చేసుకోవడానికి ఒక దారి చూపిస్తాడు. మే 14 నుంచి జూన్ 8 వరకు శుక్రుడు 5వ ఇంట్లో ఉన్నప్పుడు కుటుంబంలో కాస్త సంతోషము, సంతృప్తి నెరవేరుతాయి. కానీ 15 తర్వాత మీ ఇంట్లో ఆర్గ్యుమెంట్స్ పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఈ క్వారల్స్, వ్యక్తుల మధ్య గౌరవాలు కూడా తగ్గుతాయి. ఇవన్నీ గ్రహాల మాయ అని గ్రహించి మీ వైపు నుంచి మీరు 100% కాంప్రమైజ్ అవ్వడానికి, అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. కొద్దిగా తగ్గితే మనం నష్టపోయేదేమీ లేదు. ఒక బంధం నిలబడుతుంది. చివరగా కొన్ని ఒడిదుడుకులు ఉన్న ఈ జూన్ నెలలో కుంభరాశి వారు ప్రశాంతంగా ముందుకు సాగడానికి కొన్ని ఆధ్యాత్మికపరమైన సూచనలు ఇస్తాను. ఓం శనైశ్వరాయ నమః అని శనిగ్రహాన్ని కూడా పోషించండి. తైలాభిషేకం చేయండి. నవగ్రహాల దగ్గర
చక్కగా బెల్లం ముక్క నివేదన చేయండి. ఓం నమో నారాయణాయ అనే దైవ సేవ దైవనామాన్ని జరించడం కూడా మీకు ఏమేం కావాలో అన్నీ నారాయణ ఇస్తాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా మీలో ఉన్న కుంభరాశి ఫైర్ని మాత్రం ఎప్పటికీ ఆరిపోనివ్వకుండా ఉండండి. మీ యొక్క లక్షణము, వ్యక్తిగత లక్షణము, సాహసము, ఓపిక మాత్రమే మీకు నెలలో సేవ చేస్తాయి. కనుకేంటంటే ఈ కుంభరాశి వారు నిండు కుండలాగా కష్ట సుఖాలను తమలో నింపుకొని బయటికి ఎక్కడా వ్యక్తం చేయకుండా జాగ్రత్తగా సమయస్ఫూర్తితో నడుచుకుంటే ఈ నెల మీకు బ్రహ్మాండంగా గడిచిపోతుంది. ఆల్ ది బెస్ట్ చెబుతూ లోకా సమస్తా సుఖినో భవంతు.